జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు రాజు దొంగ చెల్లిమే తండాలో రాత్రి సమయంలో విద్యుత్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాత్రి సమయంలో విద్యుత్ మరమ్మతు చేయటానికి తన భర్తను తీసుకుపోయారని తెలిపింది భార్య. అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనగామ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. నేను 10 గంటలకు ఫోన్ చేసిన సార్. ఫోన్ చేస్తే ఇంటి ముందు ఉన్నాడు. మేము రెంటుకుంటున్నాం. అక్కడ ముందు రెంట్ ఓనర్ వాళ్ళతోటి మాట్లాడుతుండు. 2 నిమిషంలో వస్తా అన్నాడు. నేను ఏం మాటలు అనలేదు. వస్తా అన్నాడు కదా అని సపరేట్గా ఫోన్ కట్ చేసిన. మళ్ళీ నాకు ఫోన్ చేయలే. ఆయన ఎక్కడికి పోయినా ఎల్సీ తీసుకుంటాడు. బరాబర్ ఎల్సీ తీసుకొని పని అయిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఎల్సీ రిటర్న్ చేస్తాడు. నేను 100 సార్లు విన్నా, కానీ రాత్రి ఎల్సీ ఇవ్వలేదు. ఆపరేటర్ ఎల్సీ ఇచ్చిన అని చెప్పి నాకు మోసం చేసిండు. మా ఆయన చిక్కుతలేడని మోసం చేసిండు. ఏ గారు వచ్చిన కాడ నుండి 2